ఫిబ్రవరి 16 దేవుని వాక్య ధ్యానం. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. హబక్కూకు 3:19. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా మరొక దినమును చూచే ధన్యత మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా, ఆయన కొరకు ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయనతో కలిసి మన ప్రయాణం చేస్తామో, మన జీవితంలో ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం మన కాళ్లను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు. ఇది ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంగా మనం చూడొచ్చు. ఒక పోలికతో కూడిన ఆశీర్వాదంగా గమనించాలి. లేడి కాళ్ళు అవి ఎంతగా ఉత్సాహంగా ఉంటాయో, ఆ లేడి గంతులు వేయినట్టుగా మన జీవితాన్ని మార్చేస్తున్నాడు ప్రభు. మనం సంతోషము ఆనందాన్ని వచ్చినప్పుడు ఒక రకమైన నాట్యాన్ని ప్రదర్శించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ప్రభు మనల్ని ఎలా దీవిస్తున్నాడు? అద్భుతమైన రీతిలో దీవిస్తున్నాడు. బలమైనటువంటి వారిగా దీవిస్తున్నాడు. సంతోషంతో కూడిన వారిగా దీవిస్తున్నాడు. లేడి వలె, లేడి కాళ్ళ వలె మనల్ని నడవజేస్తాడు, ఆనందింపజేస్తాడు. అంతటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అని అనుకుంటే, నీకున్న శ్రమను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, ఇరుకుని బట్టి మనుషుల వైపు కాక దేవుని వైపు చూడు. దేవునిలో చూడడం అని అంటే మనం ఏదో కొంతసేపు చూసి తర్వాత దాని మీద మనము నిర్లక్ష్యం చూపడం కాదు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ వదలను అని చెప్పిన యాకోబులా చూడగలగాలి. 10 సంవత్సరాలు ఎదురు చూసిన అబ్రహాం వలె చూడగలగాలి. ప్రభు ఇస్తాడు, ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుందని కన్నీటితో ఇచ్చే వరకు ప్రార్థన చేసిన హన్నాలా చూడాలి. పిల్లరా, దేవుని వైపు చూడటం అంటే అది చాలా గొప్ప విషయం. అది ఎంతో గొప్ప విశ్వాసము, నమ్మకం ఉంటేనే కానీ ఆయన వైపుకు చూసేటువంటి ఆ గొప్ప లక్షణాన్ని ఎవరు కూడా ముందుకు జరిగించలేరు. నీవు దేవునిలో చూడటం అంటే, దేవుణ్ణి కలిగి వెళ్ళడం అంటే, నీ విశ్వాసము, నీ నమ్మకము తగ్గిపోకుండా ఉండడం, ఆయన మీద పూర్తిగా ఆధారపడి ముందుకు వెళ్ళటం. అలాంటి ఆశీర్వాదం, అటువంటి దీవెన నువ్వు పొందుకోవాలి. అలాంటి పొందుకోవాలంటే ప్రియులారా, మన జీవితంలో ప్రభుతో చక్కటి సాన్నిధ్యం మనం కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు మన ఎడల చేసే ఆశ్చర్య కార్యాలను మనం అనుభవించగలుగుతాం. దేవుడు నీకు ఇస్తున్నాడు. హబక్కూకు ప్రార్థన ద్వారా ఈరోజు మనము నేర్చుకుంటున్నాం గొప్ప అంశం. ఆయన నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు. అలాంటి బలము, అలాంటి ఉన్నతమైన స్థితి ప్రభు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవ, నీ బిడ్డలను ఆశీర్వదించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఏదో చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపండి. అయినా నీ కృపలో బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. రక్షణ ఆనందములో నిబిడలను నింపండి. వారు తలపెట్టిన ప్రతి కార్యములో గొప్ప ఉన్నతమైన జయము బిడలకు దయచేయండి. దేవా, నిబిడల జీవితాల్లో నీవు తోడే ఉండి లేడి కాళ్ళ వలె బిడలను ఆశీర్వదించమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.